హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు ఒక చక్కటి కథను మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ మొలకెత్తిన నిజం. సహరి క్రైమ్ థ్రిల్లర్ కథల పోటీలో ఎంపికైనటువంటి ఈ కథ కేవి సుమలత గారు రాసినది. సో మరి ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను కేవి సుమలత గారి మొలకెత్తిన నిజం. కథలోకి వెళ్ళిపోదాం పదండి. సుమిత్ర వైజాగ్ నుండి విజయవాడ వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులో మెడలో పూలదండ, చేతిలో పూల బొకేతో ఎక్కింది. ఎక్కుతూనే తనని అందరూ చూస్తున్నారా లేదా అని చుట్టూ చూసింది. అప్పటికే సీట్లలో కూర్చున్న వ్యక్తులు ఆమెతో పాటు బస్సులోకి వచ్చిన ఘాటైన పర్ఫ్యూమ్ వాసనకు తలెత్తి చూశారు. అందరికీ నమస్తే చెప్తూ చిరునవ్వులు చిందిస్తూ తన సీట్ నెంబర్ 16లో కూర్చుని పక్కనే 15వ నెంబర్ సీట్లో కూర్చున్న అమ్మాయి వైపు చూసింది. ఆ అమ్మాయి తలెత్తకుండా ఫోన్లోకి చూస్తోంది. కాసేపటికి బస్ కదిలింది. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? ఎక్కడి వరకు వెళ్తున్నావు? అంది సుమిత్ర. ఆ అమ్మాయి చెవిలో ఇయర్ ఫోన్లు ఉండడం వలన వినిపించక తలెత్తలేదు. అమ్మాయి ఇటు చూడు అంటూ చేత్తో తట్టింది సుమిత్ర. ఆ అమ్మాయి ఏంటన్నట్టు తలెత్తి చూసింది. నీకు నేను తెలుసా? అంది సుమిత్ర. చెవిలో ఇయర్ ఫోన్లు తీసి తెలియదన్నట్టు తలూపింది. నా పేరు సుమిత్ర. నేను అభయ మహిళా మండలి ప్రెసిడెంట్ని. మా సంస్థ నుండి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఆడవాళ్లకు ఎటువంటి కష్టం వచ్చినా మాకు ఫోన్ చేస్తే చాలు, క్షణాల్లో సమస్య పరిష్కరించబడుతుంది అంది సుమిత్ర. నమస్తే మేడం, నేను వైజాగ్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాను. సెలవులు వచ్చాయని మా ఇంటికి వెళ్తున్నాను అందా అమ్మాయి. సరిగ్గా అప్పుడే ముందు సీటు పక్క నుండి వాటర్ బాటిల్ వచ్చి సుమిత్ర కాళ్ల దగ్గర పడింది. ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి లేచి వెనక్కొచ్చాడు. సుమిత్ర వాటర్ బాటిల్ తీసి అతనికి ఇవ్వబోయింది. అతనది అందుకుంటూ సుమిత్రను పరీక్షగా చూస్తున్నాడు. మీరు 10 ఏళ్ల క్రితం మధురవాడలో ఉండేవారు కదూ అన్నాడతను. సుమిత్ర ముఖంలో రంగులు మారాయి. మీ వారి పేరు ఆనందరావు, హోల్సేల్ కిరాణా షాప్ ఓనర్, అవునా అన్నాడతను. సుమిత్ర మరుగున పడిన జ్ఞాపకాలను అతను తవ్వుతుంటే జవాబివ్వడం కూడా మర్చిపోయి అయోమయంగా చూస్తోంది. ఆనందరావు గారు రైల్వే ట్రాక్ కింద పడి చనిపోయారు, am I రైట్ అన్నాడు. బస్సులో ఉన్న వాళ్ళంతా అతను అడిగే ప్రశ్నలు వింటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సుమిత్ర మెడలో పూలదండ తీసి కాళ్ల దగ్గర పెట్టుకుంది. అప్పటి వరకు చేతిలో పట్టుకున్న బొకే కూడా కింద పెట్టింది. నేను అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర నుండి ఒక్క సమాధానం కూడా రాలేదు సీరియస్గా అన్నాడతను. అవును, మా ఆయన రైలు పట్టాల కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు దిగాలుగా అంది సుమిత్ర. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడతను. సుమిత్రతో సహా ప్రయాణికులంతా కంగారు పడ్డారు. నీకేమైనా పిచ్చా? ఏదైనా డ్రామా కంపెనీ నుండి పారిపోయి వచ్చావా? గట్టిగా అరిచింది సుమిత్ర. అసలేం జరుగుతోంది? ఎవరయ్యా నువ్వు? ఎందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నావు అని పక్క సీటు వాళ్ళు, కండక్టర్ అతన్ని చుట్టుముట్టారు. ఐఎమ్ శ్యామ్ ప్రసాద్, సిఐ ఆఫ్ అనకాపల్లి. ఈవిడ పెద్ద క్రిమినల్. మీరందరూ మీ సీట్లలో కూర్చోండి, మీకెవరికి ఎటువంటి ఇబ్బంది కలగదు అన్నాడు శ్యామ్ ప్రసాద్. సుమిత్ర ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. సిఐ గారు, మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో మాకేమీ అర్థం కావడం లేదు శ్యామ్తో ఒక పెద్దాయన అన్నాడు. అలా అడగండి సార్, అడిగేవాళ్ళు లేక ఈ పోలీస్ ఆయన రెచ్చిపోతున్నాడు. అసలు ఈయన పోలీస్ అనడానికి ఆధారమేంటి అంది సుమిత్ర. శ్యామ్ జేబులో నుండి ఐడి కార్డు తీసి అందరికీ చూపించాడు. సిఐ గారు, మీరు నన్ను క్రిమినల్ అని ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదు. మీరు నా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు కోపంగా అంది సుమిత్ర. నేను రుజువులు లేకుండా ఏమీ మాట్లాడడం లేదు. నా దగ్గర అన్నిటికీ సాక్ష్యాధారాలున్నాయి అన్నాడు శ్యామ్. ఎవరో మీకు తప్పుడు సమాచారం అందించారు అంది సుమిత్ర. నేను సిఐగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నీకోసం వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటికి దొరికావు అన్నాడు శ్యామ్. మీరు ఎంత పోలీస్ అయితే మాత్రం నోటికి ఎంతొస్తే అంత మాట మాట్లాడతారా? ఇదంతా మా మహిళా మండలి సభ్యులకు తెలిస్తే మీ ఉద్యోగం నిమిషాల మీద ఊడిపోతుంది ఆవేశంగా అంది సుమిత్ర. కాసేపట్లో నీ బండారం బట్టబయలు కాబోతోంది. అప్పుడు ఎవరిని ఎవరు శిక్షిస్తారో అందరికీ తెలుస్తుంది. నువ్వు మాట్లాడకుండా కూర్చో తాపీగా అన్నాడు శ్యామ్. మధురవాడ 3 టౌన్కి చెందిన సిఐ జగన్ పోలీస్ స్టేషన్లో సుమిత్రని విచారణ చేస్తున్నాడు. అక్కడే మరో కుర్చీలో శ్యామ్ ప్రసాద్ కూర్చుని ఆమె వైపు తదేకంగా చూస్తున్నాడు.
మీ భర్త ఆనందరావు గారు కనిపించకపోవడంలో మీ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు మీ సమాధానం ఏంటి? అన్నాడు జగన్. మాది ప్రేమ వివాహం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపుకునేంత దుర్మార్గురాల్ని కాదు, ఏడుపు గొంతుతో అంది సుమిత్ర. మీరు చంపారని నేను అనలేదు, కనబడలేదు అన్నాను. అంటే ఆయన చనిపోయారా? అన్నాడు జగన్. అవునండి, ఆయనకు అమ్మా నాన్నలంటే ప్రాణం. వాళ్ళు పోయాక మతి స్థిమితం తప్పింది. దానివల్ల ఆయనకు తెలియకుండానే రైలు కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఏడుస్తూ అంది సుమిత్ర. అబద్ధం. ఆయన చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. అందుకు ఆధారాలున్నాయి అన్నాడు జగన్. నో, అవన్నీ కట్టుకథలు. నన్ను ఈ కేసులో ఇరికించి పరువు తీయడం కోసం ఎవరో ఈ సిఐ గారికి డబ్బులిచ్చి ఇదంతా చేయిస్తున్నారు, ఉక్రోషంగా అంది సుమిత్ర. కాదు, ఆయన మీ ప్రవర్తనతో విసిగిపోయి ఇల్లొదిలి వెళ్ళిపోయారు. ఆయన ఆస్తి మీరు స్వాధీనపరచుకోవడం కోసం ఎవరో అనాథ శవాన్ని రైలు పట్టాల మీద పడుకోబెట్టి ఆనందరావు గారిలాగా గుర్తించి దహన సంస్కారాలు జరిపించారు. ఆస్తి చేజిక్కించుకుని అవినీతి కార్యక్రమాలు కూడా చేస్తున్నారని మా విచారణలో తేలింది అన్నాడు జగన్. మీరే పోయిన వ్యక్తి ఉన్నాడని అన్యాయంగా నా మీద నేరారోపణ చేస్తున్నారు అంది సుమిత్ర. శ్యామ్ ప్రసాద్ తన మొబైల్ తెరిచి అందులో ఉన్న ఒక ఫోటో ఆమెకు చూపించాడు. అది చూడగానే సుమిత్రకు ఒక్కసారిగా కళ్ళు గిర్రున తిరిగి పడబోతుంటే శ్యామ్ గబుక్కున పట్టుకున్నాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆమెకు మంచినీళ్ల గ్లాస్ తెచ్చి ఇచ్చాడు. అవి అందుకుని గటగటా తాగేసింది. మీరేదో గారడీ చేసి ఎవరినో మా ఆయనలా చూపిస్తున్నారు అని గట్టిగా అంది సుమిత్ర. చేసిన నేరాన్ని మర్యాదగా ఒప్పుకుంటే శిక్ష కాస్తైనా తగ్గుతుంది. లేకపోతే బతికున్న మనిషిని చచ్చిపోయాడని సమాజాన్ని నమ్మించినందుకు, అత్తమామలను వైద్య సదుపాయం లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపేసినందుకు, మహిళా మండలి పేరుతో విచ్చలవిడిగా తిరుగుతూ అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తను మోసం చేసినందుకు జీవిత ఖైదు శిక్షగా విధించబడుతుంది అన్నాడు జగన్. సుమిత్ర అవమాన భారంతో తల కిందకు దింపుకుంది. ఆమె ఆలోచనలు గతం వైపుకి పరుగులు తీశాయి. సుమిత్ర తండ్రి సుబ్బయ్య హోల్సేల్ కిరాణా షాపు గుమాస్తా. మగపిల్లల కోసం ఎదురు చూస్తూ వరుసగా 3 ఆడపిల్లల తండ్రిగా మిగిలాడు. ఆయనకు వచ్చే జీతంరాళ్లు సరిపోక కుటుంబమంతా గర్భ దారిద్ర్యం అనుభవిస్తున్నారు. సుమిత్ర అందరికన్నా చివరిది, తెలివైనది. అక్కల పెళ్లిళ్లు చేయడానికి తండ్రి దగ్గర డబ్బు లేదని ఆమెకు తెలుసు. షాపు ఓనర్ కొడుకు ఆనందరావు అమాయకుడు కావడంతో అతడికి మాయమాటలు చెప్పి తన వలలో వేసుకుంది. దాంతో అక్కల కన్నా ముందే ఆనందరావును పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్ళిపోయింది. ఏవండి, నేను లేనిదాన్నని మీ అమ్మా నాన్నలకు నేనంటే చిన్న చూపు, నన్ను అనరాని మాటలు అంటున్నారు. నాకు మీరంటే వల్ల మాలిన ప్రేమ ఉండడంతో ఇంకా బ్రతికే ఉన్నాను, లేకపోతే ఎప్పుడో ఉరేసుకుని చచ్చిపోయేదాన్ని అంటూ అత్తగారి కుటుంబంలో చిచ్చు రాజేసింది సుమిత్ర. భార్య చూపించే ప్రేమ, దొంగ ఏడుపులు ఆనందరావు అమాయకంగా నమ్మేశాడు. భార్య తరపు వకాలు తప్పుచ్చుకుని తల్లిదండ్రులతో గొడవ పడ్డం మొదలుపెట్టాడు. చిలికి చిలికి గాలివాన అయినట్టు కుటుంబం రెండుగా చీలిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు దూరం కావడంతో వాళ్ళిద్దరూ దిగులుతో మంచం పట్టారు. సుమిత్ర అప్పటినుండి ఇంట్లో ఏకఛత్రాధిపత్యం వహించింది. అత్తమామలకు సరైన వైద్యం అందనివ్వకుండా వాళ్లను ఈ లోకం నుండి నిష్క్రమించేలా చేసింది. అలా ఆనందరావు ఒంటరివాడయ్యాడు. పిల్లలను కంటే అందం పోతుందని, పిల్లలు వద్దని భీష్మించుకుంది. సుమిత్ర నైజాన్ని ఆనందరావు గ్రహించేసరికి చాలా ఆలస్యం జరిగిపోయింది. అర్థమయ్యాక ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అది ఆమె భరించలేక అతనికి ఎదురు తిరగసాగింది. ఏవండి, నేను మహిళా మండలి కార్యదర్శిగా నిలబడాలనుకుంటున్నాను. అందుకు సరిపడా అర్హత నాకే ఉందంటున్నారు అందో రోజు సుమిత్ర. ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇంటి పట్టున ఉండు చాలు అన్నాడు ఆనందరావు. నేను ఎలక్షన్లలో నిలబడతానని మాటిచ్చేశాను ఖరాఖండిగా చెప్పింది సుమిత్ర. అలా అడుగు బయట పెట్టిన తర్వాత ఆమె ప్రపంచమంతా వేరైపోయింది. పరాయి మగవాళ్లతో చనువుగా ప్రవర్తించడం కూడా ఆనందరావు కళ్ళారా చూశాడు. నాకు నీ ప్రవర్తన నచ్చడం లేదు, ఇక నుండి నీ చేతికి పైసా కూడా రాకుండా చేస్తాను ఒకరోజు గట్టిగా అన్నాడు ఆనందరావు. అన్నట్టుగానే బ్యాంక్ అకౌంట్ల నుండి ఆమె డబ్బు తీసుకోవడానికి వీల్లేకుండా చేశాడు. సుమిత్ర తన గయ్యాళితనంతో అరచి గీపెట్టి అతడిని చిత్రహింసలకు గురి చేస్తుంది. పగలు రాత్రి అతడితో పోరాడుతూ జీవితం మీద విరక్తి కలిగించింది. ఇలాంటి దాని మీద వ్యామోహంతో కన్న తల్లిదండ్రులను చివరి దశలో పట్టించుకోకుండా
ఘోరమైన అపరాధం చేశాను. నాకు పిల్లలు పుడితేనన్నా బతుకు మీద తీపి ఉండేది. ఆ అదృష్టం కూడా లేదు. ఇంకెందుకు ఈ జీవితం అనుకుంటూ తీవ్రంగా మనస్తాపం చెంది ఇంట్లో నుండి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఆనందరావు. సుమిత్ర భర్త మాయమైన తర్వాత పూర్తిగా అడ్డు అదుపు లేకపోవడంతో విచ్చలవిడిగా తయారైంది. ఆనందరావు సిఐ జగన్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. సుమిత్ర తరపు న్యాయవాది కూడా అక్కడే ఉన్నాడు. సుమిత్ర ఆలోచనల నుండి బయటకు వచ్చి ఆనందరావును చూస్తోంది. ఆనందరావు గారు, మీరు వివాహితులేనా? ప్రశ్నించాడు జగన్. అవునండి, ఈ సుమిత్ర ఒకప్పుడు నా భార్య అన్నాడు ఆనందరావు. అంటే ప్రస్తుతం మీరు ఆవిడతో కలిసి ఉండడం లేదా? అన్నాడు జగన్. లేదండి, నేను ఆమెను ప్రేమించి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. కానీ తను డబ్బు కోసం నన్ను ప్రేమించానని మోసం చేసింది. కళ్ళబొల్లి మాటలతో నా వాళ్ళందరినీ నాకు దూరం చేసింది. అక్కడితో ఆగకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుని విచ్చలవిడిగా తిరిగింది. నా కళ్ల ముందు ఎన్నిసార్లు పట్టుబడి కూడా నన్నెదిరించి మాట్లాడుతుంటే నా మీద నాకే విరక్తి కలిగింది. అలాంటి వ్యక్తితో కలిసి జీవించడం ఇష్టం లేక ఇల్లు వదిలిపెట్టాను. స్లీపింగ్ పిల్స్ వేసుకుని చచ్చిపోవాలని ప్రయత్నం చేశాను. కానీ ఒక డాక్టర్ నన్ను కాపాడి ఆయన హాస్పిటల్లో కాంపౌండర్గా ఉద్యోగం ఇచ్చి పునర్జన్మ ప్రసాదించాడు. అప్పటి నుండి వైజాగ్లోనే ఉంటున్నాను అన్నాడు ఆనందరావు. సుమిత్ర, ఆమె తరపు న్యాయవాది గుడ్లప్పగించి వింటున్నారు. శ్యామ్ గారు, సుమిత్ర భర్త ఆనందరావు గారు బతికున్నట్టు మీకెలా తెలుసు? ప్రశ్నించాడు జగన్. సార్, కొన్నేళ్ల క్రితం నేను పోలీసు ఎస్ఐ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో ఫీజు కట్టడానికి మా దగ్గర డబ్బు లేదు. మా నాన్నగారి ఆరోగ్యం విషమించడంతో మందులకు మా దగ్గరున్న డబ్బంతా ఖర్చయింది. అయినా ఫలితం లేకపోయింది. ఆయన మాకు దక్కలేదు. అదే సమయంలో హాస్పిటల్ స్టాఫ్ మా అమ్మతో ఒక విషయం చెప్పారు. ఎవరో డబ్బున్న వాళ్లకు శవాన్ని అప్పగిస్తే చాలా డబ్బిస్తారని అన్నారు. అది నాకు చెప్పకుండా అమ్మ నా అవసరం కోసం అంగీకరించింది. తరువాత శవాన్ని వాళ్ళు తీసుకెళ్తుంటే నేను అదేంటని ప్రశ్నించాను. మా అమ్మ విషయం చెప్పి నన్ను బలవంతంగా ఒప్పించింది. దాంతో గత్యంతరం లేక నాన్నను వాళ్లకు అప్పగించాను. కాకపోతే ఆ మృతదేహాన్ని ఎవరు తీసుకుంటున్నారో, దానితో ఏం చేస్తారో తెలుసుకోవాలని వారిని అనుసరించాను. మా నాన్నగారిని రైలు పట్టాల మీద పడుకోబెట్టి ఆ తర్వాత ఈ సుమిత్ర నుజ్జైన ఆ శవాన్ని భర్తగా చిత్రీకరించడం అన్నీ చూశాను. అప్పటి నుండి ఈవిడ నా మనసులో దోషిగా నిలిచిపోయింది అన్నాడు శ్యాంప్రసాద్. మరిప్పుడు ఆనందరావుని ఎలా పట్టుకున్నారు? అన్నాడు జగన్. నేను నా భార్యను రెగ్యులర్గా చికిత్సకు తీసుకువెళ్లే ఆసుపత్రిలోనే ఈ ఆనందరావు గారు కాంపౌండర్గా పనిచేస్తున్నారు. చాలా ఓర్పుగా వినయంగా పేషెంట్స్ని పలకరించే ఆయనంటే అందరికీ ఇష్టం. సరిగ్గా నెల క్రితం నా భార్యకు సర్జరీ చేస్తుంటే ఐసీయూ ముందు కూర్చుని బాధపడుతున్న నన్ను ఆయన ఓదార్చారు. అప్పుడు మాటల సందర్భంలో ఆయన జీవిత కథ చెప్పారు. వెంటనే నాకు నేను చేసిన తప్పు గుర్తొచ్చింది. అప్పుడే ఆయనకు మాటిచ్చాను. పోయిన ఆయన జీవితాన్ని తిరిగి తెచ్చివ్వలేకపోయినా కనీసం ఆయన ఆస్తినైనా తిరిగి ఆయనకు అందచేస్తానని. ఆనాటి నుండి ఈవిడ కోసం వెతుకుతూనే ఉన్నాను. అనుకోని విధంగా ఇప్పుడు బస్సులో కనిపించడంతో పట్టుకున్నాను అన్నాడు శ్యాంప్రసాద్. వెల్డన్ శ్యాంప్రసాద్ గారు, ఇలాంటి ఆడవాళ్ల వల్ల చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈమెను కోర్టుకు అప్పగిస్తే వాళ్లే ఏం చెయ్యాలో చేస్తారు అన్నాడు సిఐ జగన్. సార్, నాదొక చిన్న మనవి. ప్రస్తుతం నాకొస్తున్న జీతంతో చేస్తున్న వైద్య సేవతో నేను ప్రశాంతంగానే ఉన్నాను. ఆ డబ్బు మీద ఎటువంటి ఆశ లేదు అన్నాడు ఆనందరావు. ఆనందరావు గారు, మంచివాళ్ల చేతిలో డబ్బుంటే సత్కార్యాలకు ఉపయోగపడుతుంది. ఇలాంటి వాళ్ల దగ్గర ఉంటే బురదలో పోసిన పన్నీరవుతుంది. కాబట్టి మీరొద్దనకండి అన్నాడు శ్యాంప్రసాద్. సుమిత్ర తరపు లాయర్ ఆమెకు దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుమిత్ర, తప్పు మీద తప్పులు చేస్తూ నువ్వు ఏం బావుకున్నావు? నిజాన్ని గొయ్యి తవ్వి పాతిపెట్టినా చిగురులా మొలకెత్తి సజీవమైన వటవృక్షంలా నిలుస్తుందని ఇప్పటికైనా గ్రహించావా అన్నాడు ఆనందరావు. సుమిత్ర తేలుకుట్టిన దొంగలా తల వంచుకుంది. అదండి శ్రీమతి కెవి సుమలత గారి మొలకెత్తిన నిజం కథ ఆడియో. మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.